I'll share my opinion. It's my personal opinion is that there is no substitution to hard work. That's my opinion, right? Yes, I agree. We have to work smart. No second thoughts, but we have to work hard. ప్రధానమంత్రి గారు పడుకోకుండా ప్లేన్ లో తిరుగుతా దేశం మొత్తం ఆయన నడిపించగలుగుతున్నప్పుడు ఆ 70 సంవత్సరాల వయసు, ఇంకో పక్కన బాబు గారు రోజు 18 గంటలు కష్టపడి ఆయన పడుకోకుండా మమ్మల్ని పడుకోనియరు ఆయన. అలాంటిది ఆయన చూసి మేము అందరం we work hard. So, if you look at Krishna and all this delegation, almost 18 hours every day, morning నుంచి రాత్రి వరకు నో బ్రేక్. నేను నవ్వుతానా, స్కెడ్యూల్ లో లంచ్ కూడా తీస్తారు తెలుసా మా వాళ్ళు. జనరల్ గా స్కెడ్యూల్ లంచ్ అని పెడతారు, జనరల్ లంచ్ కూడా చేయను, లంచ్ తీస్తారు. నేను అరే బాబు వాట్సాప్ బ్రేక్ పెట్టంటారు నేను, బికాస్ అందరికి అలవాటు చేశాను. నాకు వాట్సాప్ పెడితే ఐ కెన్ రిజాల్వ్ అని అలవాటు చేశాను. అసలు వాట్సాప్ బ్రేక్ పెట్టండి, బయో బ్రేక్ కూడా టైం అయిపోతే ఎట్లా నవ్వుతాను. దట్ అ పార్ట్ నేను ఐ అగ్రీ విత్ యూ. డెఫినెట్లీ the embassy is doing their bit. They are also working hard. They're trying to connect. As a state, we'll also create a mechanism. రాష్ట్రం పరంగా కూడా ఏంటంటే ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా సెషన్స్ టైం టు టైం ఏర్పాటు చేసి ఎక్స్పోజర్ చేస్తే డెఫినెట్లీ బాగుంటుంది. ఐ అగ్రీ విత్ యూ. ఆ మెకానిజం ఎలా చేయాలో ఐ డిస్కస్ ఇట్ విత్ మై ఎంఎస్ఎంఈ మినిస్టర్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్.